హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నిన్న జరిగినటువంటి టీఎస్ టెట్లో ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అలాగే కొన్ని మార్నింగ్ షిఫ్ట్కి జరిగినటువంటి క్వశ్చన్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. ఎవరైనా ఈరోజు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఎగ్జామ్ రాసుంటే వాళ్ళు వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో క్వశ్చన్స్ అయితే పోస్ట్ చేయండి. సో మీలాగానే ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకైతే నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాళ్ళకైతే యూజ్ అవుతాయండి. సో ఎవరైనా ఈరోజు ఎగ్జామ్ రాసుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మీ యొక్క క్వశ్చన్స్ అంటే మీకు ఏవైతే గుర్తున్నాయో, క్వశ్చన్ మొత్తం అయినా కూడా అవసరం లేదండి, మీకు ఏ క్వశ్చన్స్ గుర్తుంటే ఆ క్వశ్చన్స్ దేనికి సంబంధించినవో జస్ట్ ఆ టాపిక్కి రిలేటెడ్గా అయినా సరే మీరు కామెంట్ చేయండి, మిగిలిన వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. సో ఈ వీడియోలో వచ్చేసి మనము మ్యాథ్స్కి సంబంధించి ఏ క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే మిగిలిన తెలుగుకి సంబంధించి సైకాలజీలో ఇంకా ఏ టాపిక్స్ అడుగుతున్నారు అనేసి మనము ఈ వీడియోలో చూద్దాము. మ్యాథ్స్కి సంబంధించి రేషియోస్కిలో క్వశ్చన్ అడిగారు, అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ మెజర్మెంట్స్, జామెట్రీ, అలాగే యావరేజెస్ గురించి, ట్రిగ్నోమెట్రీలో వచ్చేసి 3 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందండి. నెక్స్ట్ మధ్యగతానికి సంబంధించి, బహుపదులు, సగటుకు సంబంధించి, వృత్తానికి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నారు. అంటే మనకు మ్యాథ్స్కి సంబంధించి కొంచెం క్వశ్చన్స్ అయితే టఫ్గా ఉన్నాయనేసి చెప్తూ ఉన్నారు. అంటే బేసిక్ క్వశ్చన్స్ కాకుండా కొంచెం అయితే టఫ్గా అనిపిస్తున్నాయి అనేసి చెప్తూ ఉన్నారండి, కామెంట్ అయితే చేశారు అలా. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సో ఇవి వచ్చేసి మనకు మ్యాథ్స్లో ఎక్కువగా అడిగేటటువంటివి. నెక్స్ట్ చూసుకుంటే సైకాలజీలో వచ్చేసి ఎరిక్సన్ దశలు అయితే అడగడం జరిగిందండి. ఎరిక్సన్ దశలు మొత్తం 8 అయితే ఉన్నాయి కదా, వాటికి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారంట. సో వికాస దశల గురించి కూడా అడిగారు. పియాజే సిద్ధాంతము, విస్మృతి గురించి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అభ్యాసన నియమాలు, అలాగే మార్గదర్శకత్వము, సహభాగి నాయకత్వము, ఇవి ఉన్నాయి కదా. సో ఈ టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే నిన్న ఆఫ్టర్నూన్ సెషన్లో అడిగారండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నాయకత్వ రకాలు కూడా కంపల్సరీగా చూసుకోండి. మార్గదర్శకత్వానికి సంబంధించి అభ్యాస నియమాలు, విస్మృతి, పియాజే, అలాగా పొదుపు గణనకు సంబంధించి, ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి కూడా సైకాలజీలో కంపల్సరీగా చదువుకొని వెళ్ళండి. జస్ట్ ఫార్ములానే కదా, చూసుకొని వెళ్ళండి, కంపల్సరీ క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే నెక్స్ట్ పట్టపగలు ఏ సంధి అనేసి వచ్చారంట అండి. పగలు ప్లస్ పగలు, పట్టపగలు, ఇది వచ్చేసి మనకు ఆమ్రేడ్తో సంధి అవుతుంది. నెక్స్ట్ అబల జీవితం రచన ఎవరిది అనేసి అడిగారంట. సో ఇది పివి నరసింహారావు గారిదండి. నెక్స్ట్ ఆర్టీఈ యాక్ట్ ఉన్నాయి కదా, సో ఆర్టీఈ యాక్ట్ గురించి అయితే అడగడం జరిగింది. అలాగే ఎన్సిఎఫ్ గురించి అయితే క్వశ్చన్ అయితే ఇచ్చారంట. నెక్స్ట్ థార్న్డైక్ సిద్ధాంతంలో ఉండేటటువంటి ఫలిత నియమం ఉంది కదా, దానికి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారంట అండి. సో కంపల్సరీ మీరు ప్రతి ఒక్క సిద్ధాంతంలో ఉండేటటువంటి ఫలిత నియమాలు కానీ దాంట్లో ఉండేటటువంటి సబ్ టాపిక్స్ క్లియర్గా అయితే చూసుకోండి. నెక్స్ట్ హేలీ తోకచుక్క గురించి అయితే అడగడం జరిగింది. ఇది నెక్స్ట్ వచ్చేసి మనం 2062లో అయితే కనిపిస్తుంది, కొంతమంది 2061 కూడా అంటున్నారు. సో ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ డుల్లు అంటే అర్థం ఏంటంటే చిక్కుకొనుట, పడిపోవటం అనేసి అర్థం అంట అండి. నెక్స్ట్ పాలిమర్ దారము ఏది అనేసి అడిగారు. సో ఇది వచ్చేసి మనకు నైలాన్. నెక్స్ట్ ప్లంబర్ వర్డ్లో సైలెంట్ లెటర్ ఏంటి అనేసి అడిగారంట. సో సైలెంట్ లెటర్ వచ్చేసి బి అండి. వసుధకి ఉత్పత్తి అర్థం అడిగారు. వసుధ అంటే మనకు భూమి అనేది వస్తుంది. నెక్స్ట్ అర్థాలు, కొన్నిటికి వచ్చేసి అర్థాలు కూడా అడుగుతున్నారు మీకు. అలాగే అలంకారాలు, సామెతలు, ఇవి కంపల్సరీ ఒక్కొక్క బిట్ అయితే ఉంటుందండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఎవరైతే మేము ఇవి ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళకు ఎక్కడ అవసరం లేదండి, మీకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ మొత్తము లెసన్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉంటాయండి, లెసన్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని ఉంటాయి, కొన్ని మనకి ఏంటంటే సెంటెన్స్ లాగా ఉండి మనకు మీనింగ్స్ అనేది ఉంటాయి. సో అవి చూసుకోండి. లేదు మాకు అంత టైం అనుకుంటే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉంటాయి కదా, 3rd నుంచి 8th క్లాస్ వరకు మ్యాక్సిమం మీరు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటి మొత్తం టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ పర్యాయ పదాలు కానీ, నానార్థాలు కానీ, అలాగే సామెతలు కానీ, జాతీయాలు కానీ, పర్యాయ పదాలు, అర్థాలు, ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటాయండి. వాటి నుంచి మీకు పక్కకు పోవడానికి ఉండదన్నమాట. అన్ని టెక్స్ట్ బుక్లో నుంచే ఇస్తారు. ప్రతి ఒక్కరు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి గ్రామర్ అయితే క్లియర్ చేయండి, ఈజీగా
మార్క్స్ అనేది మీరు స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రజ్ఞా లబ్ధికి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ గురించి కూడా క్వశ్చన్స్ అయితే ఇచ్చారంట అండి. నెక్స్ట్ మీనింగ్స్ కానీ మళ్ళీ చూసుకుంటే సినోనియమ్స్, యాంటోనియమ్స్ ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్లో అయితే అడగడం జరిగింది. కొంచెం అయితే టఫ్గా ఉందనేసి చెప్తున్నారు. మీకు ఎలా అనిపించింది? మీకు ఏమైనా క్వశ్చన్స్ గుర్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇంగ్లీష్ గ్రామర్ అయినా సరే, తెలుగు గ్రామర్ అయినా సరే ఎక్కడ కూడా చదవాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి గ్రామర్ ఫాలో అయినా సరే కంపల్సరీగా మీకు మార్క్స్ అనేటివి వస్తాయండి. మనకు టెక్స్ట్ బుక్ను మించి ఎక్కడ ఇవ్వరు. మీకు దాదాపు అన్ని కొత్త టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ఇవే ఎక్కువగా టచ్ చేస్తూ ఉన్నారంట అండి. సో కాబట్టి మీరు కొత్త టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటివి మొత్తం అయితే ఫాలో అయిపోండి. అక్కడి నుంచే మనకు బిట్స్ అనేవి ఎక్కువగా ఇస్తున్నారనమాట. కాబట్టి ఎవరైతే తెలుగు కానీ గ్రామర్ కానీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడే ప్రిపేర్ అవ్వండి. మీరు ఈజీగా మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. సైకాలజీ కూడా మనకు ఎప్పటి నుంచి ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నామో ఆ టాపిక్స్లో క్వశ్చన్సే వస్తున్నాయి. కాబట్టి ఆ టాపిక్స్ కూడా ఒకసారి ర్యాపిడ్ రివిజన్ లాగా ఫాస్ట్గా అయితే ఒకసారి తిరిగేయండి. సో ఈ విధంగా వచ్చేసి మీకు ఈ మ్యాథ్స్లో కానీ సైకాలజీకి సంబంధించి, తెలుగుకి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఇలా అడగడం జరిగిందండి. సో ఎవరైనా సరే మీరు టెక్స్ట్ బుక్ని అయితే ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి బిట్సే మ్యాక్సిమము వస్తాయి. సో వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈరోజు ఎగ్జామ్ రాసారో వాళ్ళు మీకు గుర్తున్నటువంటి క్వశ్చన్స్ వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కానీ లేకపోతే నెక్స్ట్ మీకు అప్లోడ్ అయితే చేస్తాను.